हैदराबाद के इलाके सईदाबाद में एक निजी स्कूल में एक इंतहाई अफसोसनाक वाकया पेश आया है, जहां एक टीचर ने एक एलकेजी के तालिब इल्म को टिफिन बॉक्स से मारकर जख्मी कर दिया। ये वाकया लिटिल इंडियन अपर प्राइमरी स्कूल LCH कॉलोनी सईदाबाद में पेश आया, जहां टीचर ने मुबैना तौर पर आंवला ईशूर नामी तालिब इल्म के सर पर टिफिन बॉक्स से वार किया। इस चोट की वजह से बच्चे के सर से शदीद खून बहने लगा। इसे फौरी तौर पर एक करीबी अस्पताल ले जाया गया, जहां डॉक्टरों ने उसके सर पर 3 टांके लगाए। इस वाक़े ने बच्चे के खानदान को शदीद परेशानी और तशवीश में मुब्तला कर दिया है। इस वाक़े के बाद बच्चे के वालिदैन ने सईदाबाद पुलिस स्टेशन में शिकायत दर्ज कराई है। पुलिस ने मुकदमा दर्ज करके वाक़े की तहकीकात शुरू कर दी है। वालिदैन और मकामी लोग टीचर और स्कूल इंतजामिया के खिलाफ सख्त कार्रवाई का मुतालबा कर रहे हैं। నేను సైదాబాద్ పిఎస్ బ్యాక్ సైడ్ ఉంటా, సైదాబాద్ కాలనీలో LCH కాలనీలో. అయితే నా కొడుకు పేరు ఈశ్వర్, ఆవుల ఈశ్వర్. స్కూల్కి వచ్చిండు, మార్నింగ్ 9 o'clockకి స్కూల్కి వచ్చిండు. నాకు ఎగ్జాక్ట్ 12:15కి ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి తలకాయ పగిలిందని చెప్పి ఫోన్ వచ్చింది. అయితే స్కూల్కి వెళ్ళి అడిగితే ఏమంటున్నారంటే, పిల్లలు కొట్టుకున్నారు, మీరు అంత యాసిటీ ఎందుకు ఫీల్ అవుతున్నారు, ఎందుకంత హైపర్ అవుతున్నారు అంటే, మీ బాబుకి ఇట్లా అవుతే మీరు ఊపుకుంటారా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే అతను ఏమంటున్నాడు అంటే, నేను ఏముందో ట్రీట్మెంట్ పైసలు ఇచ్చేస్తాను మీకు అని చెప్పి ఆ ప్రిన్సిపాల్ అతను అట్లా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేసేది ఉంది, ఇప్పుడు ఏం చేస్తారు అది ఇది అని చెప్పి పిలిపించి వాళ్ళని ఎవరినో పిలిపించి ఒక 2-3 పిలిపించి మమ్మల్ని బయటికి పంపించినారు. దాని తర్వాత మేము మళ్ళీ CCTV ఫుటేజ్ కావాలని అంటే టెక్నీషియన్ వస్తున్నాడు అని చెప్పి ఇప్పటికి 1.5 hour అవుతుంది. ఇప్పటి వరకు కాలేదు, అదేం కాలేదు. చిన్న బాబు LKG చదువుకుంటాడు, వానికి 3 stitches పడ్డాయి, చాలా హెవీ ఇంజూర్డ్ అయింది తలకాయకి. పిల్లలు కొట్టుకున్నా సరే, అది ఏది కొట్టుకున్నా సరే CCTV ఫుటేజ్ చూసినాక తెలుస్తుంది. అయినా కానీ నేనైతే ఊకోలేదు. ఇది అయితే ఈ పిల్లలది, చిన్న పిల్లలది రేపటి దినము రిపీట్ కావద్దని నా ఇంటెన్షన్, అంతే. మిగతాది ఏం లేదు, వాళ్ళపైన ఏదో పల్సర్ గ్రడ్జ్ లేదు, ఏం లేదు. నా బాబుకి ఇట్లా అయింది, నా బాబుకి కరెక్ట్ ఏదున్నా నేను ప్రెస్ త్రూలా నేను సాయం అడుగుతున్నా, ప్రెస్ త్రూలా నాకు న్యాయం కావాలి అంతే.